భావిస్తున్నారు? రాజకీయాల్లో అప్పుడప్పుడు కూడా ప్రత్యేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. 2014లో నేనే పోటీ చేశాను. ఈసారి ముఖ్యమంత్రి గారు పిలిచి జమ్మలమడుగులో ఒక వివాదం ఉంది, ఆ వివాద పరిష్కారం ఉంది వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళిద్దరిని అకామిడేట్ చేసేదానికి నువ్వు సీటు సాక్రిఫైస్ చేయాల్సింది వస్తుందని చెప్పారు నాకు. నేను తప్పకుండా మీరు ఏ నిర్ణయం తీసుకుని నాకు అభ్యంతరం లేదు. పార్టీ కోసం నేను ఏ సాక్రిఫైస్ చేశాను సిద్ధంగా ఉండా. నాకు కడప జిల్లాలో నేను నిలబడడం ముఖ్యం కాదు, నాకు మెజార్టీ స్థానాలు గెలిపించడం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా బాధ్యత. అది నాకు చాలా సంతృప్తినిస్తుంది. నా భవిష్యత్ అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. నాకు అటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు కూడా ఇద్దరు. మీరు కొంత వర్క్ చేసుకుని ఉన్నారు, మీరే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ మీ సీటుపై క్లారిటీ లేకుండా కొత్తగా మరొక నేతను తెచ్చిపెట్టే పరిస్థితి, దీని ఎలా సమన్వయం చేసుకుంటారు? జిల్లాలో ఇదంతా గందరగోళం, పార్టీలో దారితీసే అవకాశం లేదా? 4 సంవత్సరాలుగా చాలా వర్కౌట్ చేశాము, దాంట్లో అనుమానం లేదు. అయినా కూడా ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితి వచ్చినప్పుడు, వాళ్ళిద్దరిని అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పినప్పుడు దాన్ని ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ కలిగిన మనిషిగా దాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అది కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని కాబట్టి నేను కూడా మీ నిర్ణయం ఏం తీసుకున్నా పార్టీ కోసం నేను సాక్రిఫైస్ చేస్తాను సార్ అని చెప్పాను. ఆయన కూడా చాలా సంతోషంగా ఆయనే చేసినప్పుడు మీరెందుకు ఇంత పట్టుబడుతున్నారు, మీరు నాకు వదిలిపెట్టండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు కూడా ఆయన నిర్ణయానికి వదిలేశారు. మీరు ఈసారి సీట్లు ముందుగా ప్రకటిస్తామనే మీ పార్టీ అధినేత చెప్తా ఉన్నారు. కానీ ఒక కడప జిల్లాకు చెందినటువంటి పంచాయతీయే ఇంత సంక్లిష్టంగా మారిన పరిస్థితుల్లో ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర పార్టీల నేతలు వచ్చి తెలుగుదేశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మరింత ఇబ్బంది పడే పరిస్థితి లేదా? సీట్ల కేటాయింపు ఎవరికి ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయంపై ఇది మరింత టఫ్ గా కనిపిస్తా ఉంది కదా. తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపు కానీ టికెట్ల ప్రకటన కానీ ఒక విధి విధానం ఉంది. 40 సంవత్సరాలుగా రాజకీయ అనుభవంతో ఉన్న నాయకుడు మా నాయకుడు. మేము అనుకోవడం ఆయన ఈసారి కొంత ముందుగానే ప్రకటించాలనుకుంటున్నాం. గతంలో అయితే లాస్ట్ వరకు పోయేది, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని సీట్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన ఒక ఎక్సైజ్ చేసుకుంటున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సర్దుబాటు చేస్తున్నాడు. ఆశావాసులు చాలా మంది ఉంటారు ప్రతి చోట కూడా. జమ్మలమడుగు ఒకటే కాదు, కడప జిల్లా ఒకటే కాదు, అన్ని చోట్ల ఉంటారు. ఒకరికే టికెట్ కాబట్టి ఆయన ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఏ అంశాలపై మీకు చర్చ జరిగింది? కేవలం జమ్మలమడుగేనా ఇంకేమన్నా? జమ్మలమడుగు నియోజకవర్గం జరిగింది, రాయచోటి జరిగింది, రాజంపేట జరిగింది, కోడూరు నియోజకవర్గాలు జరిగాయి. దాదాపు ఇప్పటికే కడప, పులివెందుల మీద ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన. మిగిలిన 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాల మీద కోడూరు, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు మీద ఇప్పుడు చర్చ జరిగింది. దాని మీద ఒక క్లారిటీకి వచ్చేశారు. తొందరలో ఆ